మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. నవంబర్ నెల 29వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేరులో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. హెబ్రీ 12వ అధ్యాయము 11వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. జర్మనీ దేశంలో ఓ కథ వాడుకలో ఉంది. ఒక రాజవంశీయుడు తన భవనం గోడల మీద పెద్ద పెద్ద తీగల్ని అమర్చాడట. స్వరతంతుల మీద గాలి ఊదడం ద్వారా సంగీతాన్ని పుట్టించే వాయిద్యం ఒకటుంది. కానీ ప్రకృతిలో వీచే గాలి సంగీతాన్ని వినిపించేలా ఆ తీగల్ని వాయిద్యానికి ఉన్నట్టే అతడు అమర్చాడట. ఆ తంతుల మీదుగా పిల్లగాలి వీచేది కానీ సంగీత ధ్వనులేవీ వినిపించేవి కావట. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చి అతి బలమైన గాలులు ఆ భవంతికేసి విసిరి కొడుతున్నాయి. ఆ ధనికుడు కిటికీ తలుపులు తెరిచి చెలరేగే ఆ తుఫాను వంక చూస్తున్నాడు. ఆ పెనుగాలికి అతడు అమర్చిన తీగల నుండి బ్రహ్మాండమైన సంగీతం హోరుగాలి శబ్దాన్ని మించి వినిపిస్తూ ఉంది. వాటిలో సంగీతాన్ని పుట్టించాలంటే తుఫాను అవసరమైంది. మనకు ఎందరో వ్యక్తుల జీవితాలు తెలుసు. వాళ్ళు క్షేమంగా సౌఖ్యంగా జీవించినంతకాలం ఆ జీవితాల్లో నుంచి సంగీతం వినిపించలేదు. అయితే తుఫానులు వాళ్లను వేధించినప్పుడు తమలో నుంచి బలంగా వినిపిస్తున్న సంగీత నాదాలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు. కిటికీకేసి టపటపా కొడుతూ పడుతున్న వానజల్లు కారు మబ్బుల్లోంచి వదలక కురిసేదెందుకో అర్థం కాలేదు. పువ్వులు వర్షం వెలిశాక విరిసే పువ్వులు, నేలంతా పరుచుకునే పువ్వులు. దేవుడు వివరించాడు వర్షం కురిసేదెందుకో. మనం శ్రమలను సరైన పద్ధతిలో ఎదుర్కోగలిగితే శ్రమల తరువాత వచ్చే దశను గురించి మనం నిశ్చింతగా దేవునిపై ఆధారపడవచ్చు. ఎవరూ బుద్ధి చెప్పకపోతే కొంతకాలం సంతోషంగానే ఉంటుంది. అయితే తరువాతి కాలంలో ఫలితాలు ఎలా ఉంటాయి? ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీకు వేలాది వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువా, గడిచిన కాలమంతా మమ్మల్ని నీ కృపలో కాపుదలో భద్రపరుచుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా, ఈ దినం ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎవరైతే శ్రమల తుఫానులు ఎదుర్కొంటారో వారి జీవితాల్లో సంగీతాలు ఉంటాయని, వారి జీవితాల్లో సమాధానకరమైన ఫలితాలు ఉంటాయని చెప్పి ప్రభా ఈ దినం వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం తండ్రి. ఎవరెవరైతే ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, శ్రమల దుఃఖాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, వారి విషయంలో ప్రభా నీ యొక్క సమాధానకరమైన ఉద్దేశాలు నెరవేర్చబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా, వారికి ఉన్న సమస్యల నుంచి, శోధల నుంచి నీవే విడుదల దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా అలాగున ప్రభా ఈ దినం తండ్రి మానసిక రుగ్మతలతో బాధపడే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పేరు పేరు వస్తున్న ప్రతి ఒక్కళ్ళని ప్రభా అయా కనికరించి కృప చూపించమని వేడుకొంచు తండ్రి. దేవా అలాగున ప్రభా ఇంకా చిన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చిన్న బిడ్డలను దీవించండి అయ్యా. వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు మీరే తోడుగా ఉండండి అయ్యా. వినయంలో, విధేయతలో, బుద్ధిలో, జ్ఞానంలో బిడ్డలు ఎదగటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కృప కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఎవరెవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా వారికి మంచి ఉద్యోగాలు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా అలాగిన వివాహం కోసం ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మంచి భాగస్వాములను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. వివాహమై బిడ్డలు లేని వారికి కూడా ప్రభా బిడ్డలు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా అలాగ బాలింతలు, శూలింతలు అందరినీ దీవించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వృద్ధాప్యం ప్రభు అది శాపంగా కాకుండా తండ్రి అవి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండిద్దని భావించే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఎడారిలో సెలవించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయ్యా. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.